అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 72. కళ్యాణ్ తనకు చాలా సార్లు సహాయం చేశాడని గుర్తుకు రావడంతో పల్లవి అతనికి థ్యాంక్ యూ చెప్పాలి అనుకుంది. కానీ ఆమె హఠాత్తుగా కదలడంతో ఆమెకు కళ్ళు తిరిగాయి. ఇక దురదృష్టవశాస్తు కళ్యాణ్ చురుకుగా ఆమెను సమయానికి పట్టుకున్నాడు. ఆమె తూలిపోకుండా నిలదొక్కుకోగలిగింది. ఇదంతా చూసిన రాహుల్కి చాలా ఇబ్బందిగా అనిపించింది. అతనికి వారి ప్రవర్తన చూడటానికి అసహ్యంగా ఉంది. పల్లవికు కళ్యాణ్ ఒకరినొకరు ఎలా తెలుసని అతను ఆశ్చర్యపోయాడు. కళ్యాణ్ ఎక్కువసేపు ఉండలేదు. పల్లవి వాళ్ళ అమ్మమ్మకు నివాళులు అర్పించి పల్లవితో కాసేపు మాట్లాడిన తర్వాత ఆమెకు వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయాడు. కానీ అతను గుమ్మం దగ్గరికి చేరుకున్నప్పుడు రాహుల్ పిలిచాడు. బాబాయ్. ఇక కళ్యాణ్ ఆగి తల తిప్పి రాహుల్ని చూశాడు. రాహుల్ ముఖం చిన్నపుచ్చుకున్నాడు. అంటే కళ్యాణ్ అంటే సిద్ధార్థ్. పల్లవి నా భార్య, నీకు తెలుసుగా. అతని గొంతులో స్పష్టమైన హెచ్చరిక ఉంది. కానీ అతను మాట్లాడుతున్నప్పుడు కళ్యాణ్ అక్కడికి రావడంలోని ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా చూశాడు. అయినా కళ్యాణ్ తన బాబాయ్. అతను ఇంకా పెళ్లి చేసుకోలేదంటే ఇంకా సరదాగా తిరగడం మానలేదని అందరూ అనుకుంటారు. కానీ కళ్యాణ్ కేవలం నటిస్తున్నాడని రాహుల్కి తెలుసు. నిజం చెప్పాలి అంటే కళ్యాణ్ మనసులో ఒకరున్నారు. ఆ అమ్మాయి కోసం కళ్యాణ్ కృష్ణమూర్తి తాతయ్యను కూడా ఎదిరించాడు. అయితే ఆ అమ్మాయికి పల్లవితో ఏ సంబంధం లేదని రాహుల్కి తెలుసు. ఆ అమ్మాయి ఒక ప్రముఖ కుటుంబానికి చెందినదని అతను ఉన్నాడు. అందుకే ఈ క్షణంలో కళ్యాణ్ పల్లవికి దగ్గర అవ్వాలనే ఉద్దేశం ఏమిటో అతనికైతే అర్థం కాలేదు. కళ్యాణ్ ప్రశాంతంగా బదులిచ్చాడు. అవును, ఆమె నీ భార్య అని నాకు తెలుసు. కానీ ప్రస్తుతానికి మాత్రమే ఈ మాటలకు వేరువేరు అర్థాలు ఉండొచ్చు. అది వినగానే రాహుల్ ముఖం ఒక్కసారిగా భయంకరంగా మారిపోయింది. అలా చెప్పి తను వెను తిరిగి వెళ్ళిపోయాడు. అతను రాహుల్తో ఇక మాట్లాడాలి అనుకోలేదు. రాహుల్ పిడికిళ్ళు గట్టిగా బిగించి వెళ్ళిపోతున్న కళ్యాణ్ వెనుకే ఉన్న రూపాన్ని చూడడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. ఇక రాత్రి కూడా అయింది. భోజనం సమయం అయింది. పల్లవి కేవలం పెదవులు తడుపుకోవటానికి ఒక గుక్క నీళ్లు మాత్రమే తాగింది. అది తప్ప ఆమె ఏమీ తినలేదు. రాహుల్ ఇదంతా తలుపు దగ్గర నుండి చూశాడు. అతను లేచి పల్లవిని ఏదైనా తినమని ఒప్పించాలి అని అనుకున్నాడు. కానీ తను ఆ స్థితిలో లేనని గ్రహించాడు. సాయంత్రం పల్లవి ప్రార్థనా మందిరంలోనే ఉండిపోయింది. ఆమె నిద్రపోవాలి అని అనుకోలేదు. ఆమె తన అమ్మమ్మతో గడపగలిగే చివరి రాత్రి ఇది. ఎందుకంటే రేపు ఉదయం ఆమె అమ్మమ్మను శ్మశాన వాటికల్లో సమాధి చేస్తారు. బయట ఇంకా వర్షం పడుతూనే ఉంది. రాహుల్ తలుపు దగ్గర మోకరిల్లు ఉన్నాడు. కొంత సమయం గడిచినా అతను మోకాళ్ళ పైన ఉన్నాడు. పల్లవి వారి అమ్మమ్మకు నివాళులు అర్పించడానికి తను చేయగలిగే చివరి పని ఇదేనని అతను భావించాడు. లావణ్య తలుపు దగ్గర ఉన్న రాహుల్ని, ఆ తర్వాత పల్లవిని చూసింది. ఆమె గుండె తరుక్కుపోయింది. వాళ్ళు ఎంత అన్యోన్యమైన జంట. వాళ్ళు ఎలా అయిపోయారు? కృష్ణమూర్తి తాతయ్య ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు కాబట్టి జరుగుతున్న విషయం ఆయనకు తెలియచేయడానికి ఆమెకు ధైర్యం సరిపోలేదు. సారీ, లావణ్య కాదండి, సుజాత, అదే లలిత. సుజాత ఆరోగ్యం కూడా బాగోలేనందున ఆమె రాత్రంతా మేలుకొని ఉండలేదు. పల్లవి పక్కన కాసేపు ఉన్న తర్వాత ఆమె స్థానంలో కవితను ఉండమని అడిగింది. వారు ఒకరి తర్వాత ఒకరు పల్లవి మీద కన్నేసి ఉంచారు. పల్లవి 3 రోజులుగా ఏమీ తినలేదు. కేవలం కొన్ని నీటి మీద ఆధారపడి ఉంది. సుజాతకు పల్లవిని చూస్తే జాలి వేసింది. పల్లవి శరీరం తట్టుకోలేదేమోనని ఆమె ఆందోళన చెందింది. ఇక సూర్యుడు కూడా నెమ్మదిగా ఉదయిస్తున్నాడు. పల్లవి సంప్రదాయాలను అనుసరించింది. ఆమె సంతాప వస్త్రాలు ధరించి అమ్మమ్మకి చివరి వీడ్కోలు పలకడానికి సమాధి వద్దకు వెళ్ళింది. ఇది ఆమె అమ్మమ్మకు చివరి వీడ్కోలు. అమ్మమ్మ ఫోటోను చేతుల్లో పట్టుకుని ఆమె సన్నని శరీరం సమాధి ముందు స్థిరంగా నిలబడింది. ఇంకా చినుకులు పడుతున్నాయి. కానీ ఆమె పట్టించుకున్నట్టుంది. ఆ క్షణంలో రాహుల్ ఆమె వెనుక నిలబడి వర్షం నుండి ఆమెను కాపాడడానికి ఒక బ్లాక్ కలర్ గొడుగు పట్టుకున్నాడు. ఊహించని విధంగా సమాధి ముందు ఒక గుంపు చేరింది. వాళ్ళు పల్లవి ఇరుగు పొరుగు వాళ్ళు. ఇక రిషియే కైలాస్ కు చెప్పి వాళ్ళ అమ్మమ్మకు తుది వీడ్కోలు పలకడానికి రమ్మని వారికి కబురు పంపించాడు. పల్లవి వాళ్ళ అమ్మమ్మ జీవితాంతం దయతోనే ఉంది. ఆ చుట్టుపక్కల ఆమెకు మంచి పేరుంది. అందరూ ఆమెను ప్రేమించేవారు. అందుకే ఆమె మరణ వార్త తెలియగాని పల్లవి వాళ్ళ అమ్మమ్మను వ్యక్తిగతంగా ఎదిగిన వారు కూడా ఆమెను చివరిసారి చూడడానికి వచ్చారు. పల్లవి వాళ్ళ అమ్మమ్మ సమాధి వాళ్ళ నాన్న సమాధి దగ్గరలోనే ఉంది. శ్మశానంలో పనిచేసేవారు అస్థికల కలశాన్ని సమాధిలో పెట్టబోతున్నప్పుడు పల్లవి హఠాత్తుగా దానిపైకి దూకి
గొంతు బొంగురుపోయేలా ఏడ్చింది. అమ్మమ్మ, నాకు అమ్మమ్మగా ఉన్నందుకు థ్యాంక్ యూ. నువ్వెప్పుడు నన్ను సంతోషంగా ప్రేమగా చూసుకున్నావు. దయచేసి నన్ను మర్చిపోకు. మనం మరో జన్మలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు కూడా మనమే కుటుంబంగా ఉందాం. ఈసారి నేను నేను చూసుకుంటాను. పల్లవి కళ్ళ నుండి కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఈ దృశ్యం చూసిన వారందరూ కూడా కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేకపోయారు. అంతా అయిపోయాక చుట్టూ ఉన్న జనం అక్కడి నుండి వెళ్ళిపోయారు. పల్లవి చివరిలో శ్వాస కూడా ఆవిరైపోయినట్లు అనిపించింది. ఆమె ముఖం భయంకరంగా ఉంది. నిలబడడానికి కూడా ఆమెకు శక్తి లేదు. ఆమె ముందుకు అడుగు వేయటానికి ప్రయత్నించినప్పుడు తడబడింది. రాహుల్ వెంటనే చేయి చాచి ఆమెను పట్టుకుని ఇలా మెల్లగా పిలిచాడు, పల్లవి అని. రాహుల్ గొంతు పల్లవి గాయం మీద కారం చెల్లినట్టు అనిపించింది. అతను వదిలించుకునేంత శక్తి లేకపోయినా పొల్లు కొరుకుతూ కసిగా అంది, వదలండి నన్ను. ఆమె కళ్ళల్లో దాచుకోలేని అసహ్యం రాహుల్ని బాధ పెట్టినా అతను ఆమెను వదిలేశాడు. వెంటనే పల్లవి వెన్ను తిరిగి ఒక్కో అడుగు భారంగా వేస్తూ ముందుకు నడిచింది. ఆమెలోని శక్తి అంతా ఆవిరైపోతున్నట్టు అనిపించింది. అకస్మాత్తుగా పెద్ద శబ్దంతో పల్లవి స్పృహ తప్పి నిస్సత్తువుగా నేల మీద కుప్పకూలిపోయింది. రాహుల్ ముఖం పాలిపోయింది. ఒక్క క్షణం ఆమెను శాశ్వతంగా కోల్పోయానని భయపడ్డాడు. పల్లవి అని అరుస్తూ ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. కారు తీయండి, మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ ఊహించిన పరిణామానికి అక్కడ ఉన్న జనం ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు. హాస్పిటల్లో పల్లవి స్పృహ లేకుండా పడుకుని ఉంది. ఇక కలలో ఆమెకు రాహుల్ కావ్య చేతులు పట్టుకుని ఎంతో సన్నిహితంగా కనిపించారు. తన అమ్మమ్మ కోసమైనా తన దగ్గరికి తిరిగి రమ్మని తన పౌరుషాన్ని అంతా పక్కన పెట్టి రాహుల్ని వేడుకుంది. కానీ బదులుగా అతని నుండి ఆమెకు లభించింది ఒక హేళన మాత్రమే. నేను ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా కావ్యాన్ని ప్రేమిస్తున్నాను. నువ్వు అంతగా ఊహించుకోకు. ప్రతి మాట ఆమె గుండె మీద సుత్తితో కొట్టినట్టు తగిలింది. ఆ నొప్పి ఎంత తీవ్రంగా ఉంది అంటే ఊపిరి కూడా తీసుకోలేనంతగా అనిపించింది. పల్లవి మెదడుపై చెమటలు పట్టాయి. కొన్ని క్షణాల తర్వాత ఆ పీడకల లోతుల్లో నుండి ఆమె బయటపడింది. పల్లవి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. పల్లవి బుర్ర మెల్లగా తేరుకుంది. గది నిండా క్రిమి సంహారకం వాసన ఆమెకు తెలిసింది. పల్లవి, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదా? రాహుల్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అతని కళ్ళు ఎర్రబడి అలసిపోయి ఉన్నాయి. ఎంతో కాలంగా ఆమెనే కనిపెట్టుకుని ఉన్నట్టుగా కనిపించాడు రాహుల్. మీరు ఇక్కడ ఎందుకున్నారు? పల్లవి తన చేతిని విసిరికొట్టింది. వెళ్ళిపోండి, నేను మిమ్మల్ని మళ్ళీ ఎప్పుడు చూడాలి అనుకోవట్లేదు. పల్లవి, శాంతించు. రాహుల్ కళ్ళల్లో నలసట ఒక్క క్షణం మాయమై పల్లవి పొత్తు కడుపు మీద అతని చూపు నిలవగానే నీకు ఒక సున్నితమైన భావన మెరిసింది. నువ్వు ప్రెగ్నెంట్వి, నీకు తెలుసా? పల్లవి గర్భవతి అని డాక్టర్ చెప్పినప్పుడు రాహుల్ ఆనందంతో గాల్లో తేలిపోయాడు. జీవితంలో రెండో అవకాశం దొరికినట్లు భావించాడు. ఆమె ఆరోగ్య పరిస్థితి వల్ల ఆమె ప్రెగ్నెంట్ కావాలని అతను కోరుకోలేదు. కానీ ఇంత హఠాత్తుగా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. ఇప్పుడు బిడ్డ రాబోతున్నాడు కాబట్టి పల్లవి ఇక విడాకుల గురించి అడగదని అతను అనుకున్నాడు. రాహుల్ చెయ్యి దుప్పటి పై నుండి ఆమె పొత్తు కడుపును తాకడాన్ని కదిలింది. కానీ పల్లవి అస్సలు ఒప్పుకోలేదు. ఏమాత్రం ఆలోచించకుండా అతని చేతిని తోసింది. ఇది నా బిడ్డ అని ఆమె కఠినంగా చెప్పింది. రాహుల్ కనుబొమ్మలు ముడివేసి ఇలా అడిగాడు, నీకు ముందే తెలుసా? పల్లవి పెదవులు బిగించి ఏమీ మాట్లాడలేదు. అతను ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు, మరి నాకెందుకు చెప్పలేదు? పల్లవి కళ్ళల్లో ఒక హేళన ఉంది. ఒకవేళ తను చెప్పుంటే అతను బహుశా ఆ మోసం చేయించుకోమని ఒత్తిడి చేసేవాడు. అలాంటప్పుడు చెప్పి మాత్రం లాభం ఏంటి? అంతేకాక అతనికి తనతో బిడ్డను కనాలని ఎప్పుడూ లేదు. అతను కోరుకున్నది కేవలం కావ్యతో ఒక బిడ్డను మాత్రమే. నేను చూసుకోగలను, పల్లవి జవాబిచ్చింది. ఓ నిజమా? నువ్వు చూసుకుంటున్నావా? రాహుల్ సైలెన్స్ సీసా వైపు ఒక చూపు విసిరి, ఎలాగేనా నిన్ను మన బిడ్డను చూసుకునేది అని ఎదురు ప్రశ్నించాడు. పల్లవికి తీవ్రమైన రక్తహీనత ఉందని, ఆమె పరిస్థితి చాలా బలహీనంగా ఉందని డాక్టర్ రాహుల్ కి చెప్పాడు. ఆ వార్త వినడం కడుపులో గుద్దినట్టు అనిపించింది. అతను ఊహించని విషయానికి తీవ్రంగా కలత చెందాడు. ఆమెకి గర్భాన్ని అసలు తీవ్రంగా తీసుకోవట్లేదని అతనికి అనిపించింది. ఆమె మొండిగా పెదవి ఇప్పకపోవటం చూసి రాహుల్ విషయం మార్చాడు. ఒక క్షణం ఆగి తనకి చేతనైనంత ఓదార్పుగా, నేను మాటిస్తున్నాను, ఇలా మళ్ళీ జరగదు అని భరోసా ఇచ్చాడు. పల్లవి నమ్మలేనట్టుగా కళ్ళు పెద్దవి చేసింది. ఇలా మళ్ళీ జరగదని రాహుల్ శపథం చేస్తున్నాడు. అసలు రెండోసారి ఏం జరగనివ్వడంట. ఆమెను మళ్ళీ ఎప్పుడు వదిలి వెళ్ళడని చెప్తున్నాడా? పల్లవికు అతను ఒక్కసారిగా వదిలి వెళ్ళినా 12 సార్లు వదిలి వెళ్ళినా ఒకటే. ఇక ఎప్పుడు కావ్య రంగంలోకి వచ్చినా రాహుల్ ఆమె పక్కన నిలబడలేదు. ఒక్కసారి కూడా ఆమె మౌనంగా ఉండడం గమనించి రాహుల్ కాస్త ఉపశమనం పొందినట్టు కనిపించింది. ఇక వివరణ ఇచ్చాడు.
నాకు అర్థమైంది. మీ అమ్మమ్మ చివరి క్షణంలో నేను లేనందుకు నా మీద కోపంగా ఉన్నావు. కానీ కావ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమె 2 రోజులు ఐసీయూలో ఉండాల్సి వచ్చింది. విచిత్రంగా ఉంది. పల్లవి వ్యంగ్యంగా నవ్వింది. 2 రోజులు ఐసీయూలో ఉన్న కావ్యకు హాస్పిటల్ మంచం మీద ఉండే ఆర్తిని ఆడించేంత శక్తి ఉందా? కావ్య నిజంగా గ్రేట్. అది చచ్చిందా? పల్లవి కసిగా అడిగింది. ఆ ప్రశ్న రాహుల్ని ఆశ్చర్యపరిచింది. పల్లవి ఎంతో సున్నితమైందని, చీమకైన అపకారం తలపెట్టదని అతను గుర్తు చేసుకున్నాడు. అలాంటిది ఇంత క్రూరంగా ఎలా మాట్లాడగలిగింది? రాహుల్ ముఖంలో ఆశ్చర్యాన్ని చూసి పల్లవి హేళనగా ముక్కు చీదింది. సూటిగా విషయానికి వద్దాం. అది ఇంకా ఊపిరి పీలుస్తుంది కదా. అది బ్రతికే ఉన్నప్పుడు మీరు మళ్ళీ అలా చేయరని ఎలా మాట ఇవ్వగలరు? ఒకవేళ అది మళ్ళీ ఏదైనా నాటకం ఆడితే నా కోసం దాన్ని వదిలేస్తారా? అలా కాదు పల్లవి, నేను వద్దు. మీరు వదిలేరని నాకు ముందే తెలుసు. మీ మాటకు విలువే లేదు. నేను చెప్పేది వినండి. ఇది నా బిడ్డ. మిమ్మల్ని లెక్క చేయకుండానే నేను ఈ బిడ్డను ప్రపంచంలోకి తీసుకొస్తాను. మీరు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనం ఇప్పటికే విడాకుల పత్రాలపై సంతకాలు చేశాం. నెల చివరి వరకు ఆగి విషయాలు ఖరారు చేసుకుందామని నేను సుజాత గారికి మాటిచ్చాను. మీకు తొందరలోనే స్వేచ్ఛ లభిస్తుంది కాబట్టి ఈ దొంగ కన్నీళ్ళు ఆపండి, సరేనా? పల్లవి మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో అసహ్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఒకప్పుడు తనతో పిల్లలు వద్దని చెప్పిన రాహుల్ ఇప్పుడు సంవత్సరపు ఉత్తమ తండ్రిలా నటిస్తున్నాడు. ఎంత నయవంచకుడు. రెండోసారి కూడా ఆమెను కాదని కావ్యాన్ని ఎంచుకున్నప్పుడే అతను వారి పెళ్లి బంధానికి తలుపులు మూసేశాడు. పల్లవి ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ ఆదర్శ జంటకు దారి వదిలి తను పక్కకి తప్పుకోవాలి అని అనుకుంది. తను లేకుండా రాహుల్ కావ్య ఇప్పుడు హాయిగా జీవితం గడపవచ్చు. ఒక క్షణం తర్వాత రాహుల్ పెదవులు బిగించి మెల్లగా అయినా దృఢంగా అన్నాడు, నేను విడాకులకు అంగీకరించను. అంగీకరించకపోవటం ఏంటి? మీకు ఆ హక్కు ఉందని మీరెలా అనుకుంటున్నారు? పల్లవి హేళనగా నవ్వింది. మీరు నా గుండెను ముక్కలు చేశారు. ఆ ఫోన్ కాల్ ముగిసినప్పుడే వారి మధ్య చర్చలకు తెరపడింది. పల్లవికి అతనితో పని అయిపోయింది. ఈసారి రాహుల్ ఎన్ని మాయ మాటలు చెప్పినా ఆమె మళ్ళీ అతని మాటలకు పడిపోవాలి అనుకోలేదు. పల్లవి ఇక వెర్రిదాన్ని కావాలి అనుకోలేదు. ఈ విరిగిపోయిన బంధ భారాన్ని మోసి మోసి ఆమె అలసిపోయింది. ఆమె మాటలకు రాహుల్ గుండెల్లో కత్తి పెట్టి తిప్పినంత నొప్పి కలిగింది. ఆమె తన నిర్ణయం తీసుకుందని అతనికి తెలుసు. కానీ ఆమెను వదిలి వెళ్ళలేకపోయాడు. ఆమె లేని భవిష్యత్తును అతను ఊహించుకోలేకపోయాడు. ఆ ఆలోచనే అతని గుండెని పిండేసింది. రాహుల్ ఆమెను హగ్ చేసుకోవడానికని చేయి చాపాడు. కానీ అతని చెయ్యి ఆమె చెయ్యి వైపుకు రాగానే పల్లవి వెనక్కి తగ్గి అసహ్యంగా ముఖం తిప్పుకుంది. రాహుల్ ఆమె భుజాలను గట్టిగా పట్టుకుని ఆర్తిగా అన్నాడు, పల్లవి, నేను నీకు మాటిస్తున్నాను. నీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతాను. నీకు నేను అవసరమైనప్పుడు నిన్ను గాలికి వదిలేయను. దయచేసి మనం రాజీ పడి మళ్ళీ అంతా సర్దుకుందామా? అదెలా చేస్తారు? పల్లవి ఎగతాళిగా అడిగింది. రాహుల్ కళ్ళల్లో ఇక ఒక ఆశా కిరణం మెరిచింది. దానికోసం నేను ఏదైనా చేస్తాను పల్లవి అని అతను మాటిచ్చాడు. ఎంత హాస్యాస్పదం. పల్లవికి నవ్వొచ్చింది. ఇదే గతమైతే ఆమె అతని మాటలు నమ్మేదేమో. కానీ రాహుల్కి నిజంగా శ్రద్ధ ఉంటే ఆమె అమ్మమ్మ చనిపోయిన తర్వాత 3 రోజుల పాటు ఆమెకు కనిపించకుండా పోయేవాడే కాదు. చివరికి కావ్యని అతని మనసులో ఉన్న అమ్మాయి. ఆశ్రమంలో ఆర్తి చెప్పిన మాటలను బట్టి ఈ నాటకం వెనుక సూత్రధారి కావ్యాని అని ఆమె కనిపించింది. పల్లవి తన అంతరాత్మ కూడా చెప్పిందే నమ్మింది. కావ్య ఆర్తిని ఒక హంతకురాలులా వాడుకుని తన కడుపులోని బిడ్డను లక్ష్యంగా చేసుకుంది. తనను నాశనం చేయటానికి వేలు కూడా కదపాల్సిన అవసరం లేని తన ప్రత్యర్థితో ఎవరు స్నేహంగా వ్యవహరించలేరు. పైగా ఆ నీచురాలు తన బిడ్డకు కూడా హాని తలపెట్టాలని చూసింది. సిద్ధార్థ్ గారు అడ్డు పడకపోయి ఉంటే పల్లవి తన బిడ్డను కోల్పోయేది. ఆమె బిడ్డ, ఆమె అమ్మమ్మ, తన హద్దులు. ఇక కావ్య హద్దులను దాటుకుని వెళ్ళిపోయింది. ఆమెకు క్షమించే ప్రసక్తే లేదు. తన బిడ్డను బాధ పెట్టడానికి కావ్యకు మరో అవకాశం ఇవ్వడానికి పల్లవి ఏమాత్రం సిద్ధంగా అయితే లేదు. మరి చూద్దామండి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో.